హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆరు చాలా సంతోషంగా చిత్రగుప్తల వారితో ఇలా అంటుంటుంది. మా ఆయనకు చిత్రగుచ్చి నిజం తెలిసిపోయింది, ఇక పెళ్లి జరగదు. మా వారు ఆ పెళ్లిని జరగనివ్వరు. చిత్రతో వినోద్ పెళ్లి ఆగిపోతుంది. నాకు ఇక ఏ టెన్షన్ లేదు అని అంటూ ఉండగా చిత్రగుప్తుల వారు సైలెంట్గా ఉంటారు. ఏంటి అలా ఉన్నారు? కొంపదీసి పెళ్ళి జరుగుతుందా? మా ఆయన ఆ పెళ్ళిని ఆపలేరా అని అంటూ ఉండగా సైలెంట్గా ఉండిపోతారు చిత్రగుప్త. మీ మౌనం వెనకాల ఏదో ప్రమాదం దాగుందని నాకు అనిపిస్తుంది. రేపు చిత్ర వినోదుల పెళ్ళి జరుగుతుందా? మా ఆయన ఆపలేరా అని అంటూ ఉండగా 2 రోజుల తర్వాత కాదు పెళ్ళి, రేపే అని అనేస్తాడు చిత్రగుప్త. దాంతో ఏంటి పెళ్ళి 2 రోజుల తర్వాత కదా ముహూర్తం నిర్ణయించింది అని అంటూ ఉండగా ఆ బాలిక ఆపదని ఊహించి రేపే ముహూర్తం పెట్టించుకుంది అంటారు చిత్రగుప్త. అవునా, ఈ విషయం బాగీకి చెప్పాలి అంటూ పరుగున వెళ్ళబోతూ ఉంటుంది ఆరు. నువ్వు చెప్పిన మరుక్షణం ఆ బాలిక ప్రాణం పోతుంది అని చిత్రగుప్తుల వారు హెచ్చరిస్తారు. ఏంటి అని షాక్ అయి అలాగే నిలబడిపోయి, అంటే రేపు చిత్ర వినోదుల పెళ్లి జరుగుతుందా అని అడుగుతూ ఉంటుంది ఆరు. నేను ముహూర్తం పెట్టించుకుంది అని చెప్పానే తప్ప పెళ్లి జరుగుతుంది జరగలేదు అని నేనేం చెప్పలేదు కదా. అది అతని విధి లీలాటం. ఆ బాలికని పెళ్లి చేసుకోవాలన్నది అతని కోరిక. కాబట్టి ఏది జరగాలో అదే జరుగుతుంది అని అంటూ ఉంటాడు చిత్రగుప్త. సగం చెప్పి సగం చెప్పకుండా నన్ను ఎందుకు టెన్షన్ పెడతారు అని ఆరు అడుగుతుండగా, పెళ్ళి జరుగుతుందా జరగదా అని రేపటిదాకా నువ్వు టెన్షన్ పడుతుంటే నేను చూసి ఎంజాయ్ చేయడానికి అలా చెప్పాను అని అంటూ ఉంటాడు గుప్తా. మీ పేరు చిత్రగుప్త కాదు, షాడిస్ట్ గుప్తా అని పెట్టాలి అంటూ ఉంటుంది పండ్లు కొరుకుతూ ఆరు. తెల్లవారుతుంది. చిత్ర గుడికి వెళ్తుంది. అక్కడ పూజారికి పూలబుట్ట అందించి తన పర్స్ నుండి మంగళసూత్రాన్ని కూడా అందించి దీనికి పూజ చేయమని అంటుండగా, పెళ్ళిళ్ళలో పూజ మంగళసూత్రానికి చేస్తారమ్మా, ప్రత్యేకించి పూజ చేయాల్సిన అవసరం లేదు అంటుండగా ఆ పూజలన్నీ చేసే టైం లేకనే మిమ్మల్ని చేయమంటున్నా అని అంటూ ఉంటుంది చిత్ర. అంటే పెళ్ళెవరిదమ్మా అని అడుగుతుండగా నాదే అని చిత్ర చెప్పేస్తుంది. అప్పుడు పెళ్ళి కొడుకు తల్లిదండ్రులు కదా, తాళి తేవాల్సింది మీరెందుకు తెచ్చారు అని అడుగుతుండగా, అనివార్య కారణాల వల్ల వాళ్ళు రావడానికి వీలు పడట్లేదు పంతులు గారు, అందుకే తీసుకొచ్చాను. మీరు అంతా మంచి జరగాలని పూజ జరిపించండి అని అంటూ ఉంటుంది చిత్ర. అలాగేనమ్మా, నువ్వు మిగతా దేవుళ్ళకు దండం పెట్టుకో, నేను పూజ జరిపిస్తాను అని పంతులు గారు అనగానే అలాగే అంటూ పక్కకి వెళ్ళి మనుకి కాల్ చేస్తుంది చిత్ర. నేను గుళ్ళో అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను, వినోద్ ఇక్కడికి వచ్చేస్తే మా పెళ్ళి జరిగిపోతుంది అని అంటూ ఉంటుంది చిత్ర. అప్పుడు అమర్ గుచ్చి నువ్వు తక్కువగా అంచనా వేయకు, ఇంకా గంటుంది అని అంటూ ఉండగా, ఇన్ని రోజులు నన్ను నేను దాచిపెట్టుకున్న అమర్ దగ్గర నుంచి నేను కాపాడుకుంటూ వచ్చాను, ఈ గంటలో ఏం చేస్తాడు అని అంటూ ఉంటుంది చిత్ర తేలికగా. అమర్ గుచ్చి నువ్వు చాలా తక్కువగా అంచనా వేశావు అని మను బెదిరిస్తూ ఉంటుంది. నాది నాకు తెలుసు, కానీ వినోద్ ఇంటి నుండి బయలుదేరగానే నాకు ఫోన్ చేసి చెప్పు, అప్పుడు నేను ఏర్పాట్లు చేసుకుంటాను అని చిత్ర అనగానే అలాగే అంటూ వినోద్ బయలుదేరిన కాసేపటికి నేను బయలుదేరుతాను అంటూ కాల్ కట్ చేస్తుంది. ఎలాగైనా వినోద్ ఇంటి నుండి బయటికి వెళ్లకుండా ఆపమని బాగీకి చెప్పాలి అని అనుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చేసరికి హాల్లో పెద్దవాళ్ళిద్దరూ కూర్చొని కలబడతారు. నేను ఇప్పుడు వెళ్తే నేను కనబడను, కానీ బాగీని బయటికి తీసుకొచ్చేటప్పుడు బాగీ నాతో మాట్లాడడం కనబడుతుంది. అప్పుడు నన్ను పెద్దవాళ్ళకి బాగీ పరిచయం చేసేస్తుంది. ఇప్పుడు ఎలా అని అనుకుంటూ ఉండగా కిచెన్లో నుండి కుక్కర్ విజిల్ వినబడుతుంది. బాగీ అని అనుకుంటూ కిచెన్ విండో దగ్గరికి వెళ్ళి బాగీ బాగీ అని అరుస్తూ ఉంటుంది ఆరు. అక్క లోపలికి రండి అని బాగీ పిలుస్తుండగా, నువ్వే ఒకసారి బయటికి రా అని ఆరు అరుస్తుంది. మీరు రావచ్చు కదక్క అని బాగీ అంటూ ఉండగా, నువ్వు రా ఫస్ట్ అని ఆరు అంటుంటుంది. ఇక బాగీ వచ్చి మీరు రావచ్చు కదక్క అంటుండగా, అలా కాదు కానీ వినోద్ని ఈరోజు బయటికి వెళ్ళనివ్వకు, ఎక్కడికి వెళ్ళనివ్వకు అని అంటుండగా, ఎందుకక్క, వినోద్ నా మాట అస్సలు వినడు అని అంటుంటుంది బాగీ. ఈరోజు వినోద్ రాశి ఫలాలు బాగాలేవు అని ఆరు అంటుండగా, మీకెలా తెలుసక్క అసలు
అని అంటూ ఉండగా ఇరుగు పొరుగు వాళ్ళం పప్పు ఉప్పు ఇచ్చుకుంటాం కదా, అలాగే రాశి ఫలాలు అని అనేస్తుంది ఆరు. దాంతో షాకింగ్గా చూస్తుంటుంది బాగి. ఏమైంది అని ఆరు గట్టిగా అడుగుతూ ఉండగా, పప్పు ఉప్పు వరకు ఓకే అక్క, కానీ రాశి ఫలాలు ఎవరు చెప్పుకోరక్క అని బాగి అనేస్తుంది. దాంతో అబ్బా అవన్నీ కావాలా ఇప్పుడు నీకు, నువ్వు వెళ్ళి వినోద్ని ఆపు అని అంటూ ఉంటుంది ఆరు. కానీ అక్క నా మాట వినోద్ వినడు అనగానే ఏదో ఒకటి చేసి ఆపు అని అంటూ ఉండగా, అసలు వినోద్ బయటికి వెళ్తున్నాడో వెళ్ళట్లేదో కూడా నాకు తెలియదు కదక్క అని అంటూ ఉండగా, వినోద్ చక్కగా రెడీ అయి కిందికి దిగి వచ్చి పెద్దవాళ్ళతో నేను బయటికి వెళ్తున్నానమ్మా అనగానే అలాగే అంటుంది నిర్మలమ్మ. వెళ్ళు వెళ్ళు అని హడావిడి పెడుతుంది ఆరు బాగిని. వెళ్తున్న వినోద్కి అడ్డంగా వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు వినోద్ అని అడిగేస్తుంది బాగి. మా అమ్మ వాళ్ళే నన్ను అడగలేదు, నేను వెళ్తున్న పని సజావుగా జరగద్దనా మీరెందుకు అడ్డుకుంటున్నారు, వెళ్ళే వాళ్ళని అలా ప్రశ్నించొద్దని మీకు తెలియదా అని వినోద్ విసురుగా అనేస్తాడు. దాంతో సదాశివం గారు కోపంగా పైకి లేచి, తను మీ వదిన, నీకు మర్యాద కూడా తెలీదా అని తిడుతూ ఉంటాడు. అప్పుడు నిర్మలమ్మ గారు కూడా, తను ఈ ఇంటి పెద్ద, మాకు చెప్పకపోయినా పర్లేదు, నువ్వు తనకి చెప్పాల్సిందే, ఎప్పుడు వెళ్తున్నావు ఎప్పుడు వస్తున్నావు అని చెప్పి తీరాల్సిందే అని అంటూ ఉండగా, మీ అమ్మ చెప్తుంది కదా బాగి ఇంటి పెద్ద అని, చెప్పు వదినకి అని సదాశివం గారు గట్టిగా గర్జిస్తారు. అప్పుడు బాగి ఏదో చెప్పబోతుండగా, నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా, లంచ్ కూడా రాను అని విసురుగా వెళ్ళిపోతాడు వినోద్. వెళ్తున్న వినోద్ని ఆరు చూసి బాగి ఆపలేకపోయిందన్నమాట. ఎలా ఇప్పుడు అని అనుకుంటూ టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. మరోవైపు పోలీసులతో మాట్లాడుతూ ఆ ముసలి వాళ్ళ జాడ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అమర్. అప్పుడు రాథోడ్ వచ్చి, వాళ్ళ అడ్రస్ తెలిసింది సార్, పాతబడిన బిల్డింగ్లో ఉన్నారట, అనాథాశ్రమం నుండి వెళ్ళిన కారు కూడా అక్కడికే వెళ్ళిందంట సార్ అనగానే పద అంటూ అమర్ స్పీడ్గా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాడు. మరోవైపు గుడికి వచ్చిన వినోద్ని చిత్ర కలిసి మాట్లాడుతుండగా, వినోద్ ఈరోజు శారీ కట్టావేంటి, స్పెషల్గా కూడా ఉన్నావు అని అంటూ ఉండగా, ఈరోజు స్పెషల్ డే అని చెప్పాను కదా, పద మాట్లాడుకుంటూ ప్రదక్షిణలు చేద్దాం అని చిత్ర తీసుకెళ్తుంది. కానీ వినోద్ ఏ అడిగిన ప్రశ్నకు కూడా చిత్ర సమాధానం చెప్పకుండా ఆవు అంటూ ఉండగా, ఏంటి చిత్ర అదోలా ఉన్నావు అని అంటూ ఉంటాడు వినోద్. అది వినోద్ ఈరోజు నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే అని చిన్నగా నసుకుతూ ఉంటుంది చిత్ర. అప్పుడు దూరంలో ఉన్న ఒక పెళ్లి జంట గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయి ఇలా అంటుంటాడు, ఇప్పుడు పెళ్లి చేసుకోనంటే ఎలా అంటుండగా, అమ్మ వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని పెళ్లి కూతురు అంటూ ఉంటుంది. లైట్ తీసుకో అని పెళ్లి కొడుకు అనగానే ఆ మాటలు విన్న వినోద్ కోపంగా అక్కడికి వచ్చి వాళ్ళ పేరెంట్స్ని లైట్ తీసుకోవాలా, 25 years పెంపకాన్ని లైట్ తీసుకోమంటున్నావా అని వినోద్ ఆ పెళ్లి కొడుకుని తిడుతూ ఉండగా, చిత్ర మధ్యలో అడ్డం వచ్చి, మనం కూడా ప్రేమించుకున్నాం కదా, పెళ్లి చేసుకుంటున్నాం కదా, వాళ్ళని ఎందుకు అలా అంటున్నావు అని అంటూ ఉండగా, మనం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నాం, వాళ్ళకి మనకి తేడా ఉంది, పెళ్ళికి ఒప్పుకోకపోతే పారిపోయి పెళ్లి చేసుకుంటామని మా అమ్మా నాన్నతో నేనన్న మాటకి ఇప్పటికీ నేను ఎంత బాధపడుతున్నానో నాకు తెలుసు అని అంటూ ఆ పెళ్లి కొడుకుని తిడుతూ ఉంటాడు వినోద్. ఏం చేయాలో అర్థం కాక మనుతో మాట్లాడదామని పక్కకి వెళ్తుంది చిత్ర. ఇక మరోవైపు వినోద్ వెళ్ళిపోయాడని మనోహరి కూడా చిత్ర దగ్గరికి బయలుదేరబోతూ ఉండగా, పెద్దవాళ్ళు బాగి కలిసి మేము గుడికి వస్తాం అంటుండగా మను టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దామని బాగి అంటుంటే, శివయ్య గుడికి వెళ్దాం అని మను అంటుంటుంది. సరే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఆ తర్వాత శివయ్య గుడికి వెళ్దాం అంటూ హడావిడిగా కారులో కూర్చుంటారు పెద్దవాళ్ళు బాగి. ఇక మను టెన్షన్ పడుతుండగా ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్ వంక మను ఇంకా అనుమానంగా చూస్తూ ఉంటుంది బాగి చిత్ర ప్లాన్ ఫెయిల్ చేస్తుందా, పెళ్లి జరుగుతుందా, పెద్దవాళ్ళని అమర్ పట్టుకుంటాడా, రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.